హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి. నాకు తెలిసిన ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ముందుగా చూసిన వారు, కొత్తవారు అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనండి. అయితే నాకు తెలిసిన వాళ్ళ విషయం అన్నాను కదా, దగ్గర వాళ్ళు, అది బంధువులు కాదండి. ఒక పక్కన చుట్టుపక్కల ఉన్న వారిని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అయితే తను బా భర్త ఏమో ఇంట్లోనే ఏ విషయం చెప్పడండి. ఏదైనా సరే, ఒకరికి డబ్బులు ఇచ్చినా సరే, ఒకరికి ఏమైనా చేసినా సాయం ఏదైనా చెప్పడనమాట. అది చెప్పకపోవడం ఏమైందంటే, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అప్పు ఇచ్చాడు అతను, చాలా డబ్బులు ఇచ్చాడు. ఆమెకి ఏదైనా అడిగినా సరే, నీకెందుకు, నువ్వేం చేసేస్తావు, కష్టపడి నేను తెస్తున్నాను కదా అనేసని మాట్లాడేవండండి. అయితే ఈ అన్ని విషయాలు భార్యాభర్తలు మాట్లాడుకున్న వాళ్ళకి కాదండి, మాట్లాడలేని వాళ్ళ కోసం ఈ ఈ ఈ మాటలు చెప్తున్నాను. చూసిన వాళ్ళు తెలుసుకోండి కొంచెం. అయితే అలాగ ఊపిపోవడంతో సడన్‌గా అతను చనిపోయాడండి. చనిపోతే ఏమైంది, ఇప్పుడు ఆవిడంటే ఎంత ప్రాబ్లంలోనున్నదండి. ఆవిడ బాధను ఎవ్వరం తీర్చేవాళ్ళం కాదు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా 1, 2 రోజులు, నెల రోజులు, 2 నెలలు చూసుకోగలరండి. తల్లి, తండ్రి లేకపోతే అన్నదమ్ములు ఎవరైనా సరే. ఇంకా అన్ని రోజులు ఆళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి. ఆళ్ళంతా అది జరిగే పని కాదండి అదసల. అందుకని ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చినా సరే, ఇంట్లోని చెప్పండి. భర్త అయినా, భార్య అయినా సరే, ఇద్దరు కూర్చొని నేను ఇలాగ డబ్బులు ఇచ్చాను అనేసని చెప్పారనుకో, రేపు పొద్దున్న ఎవరికైనా అవ్వచ్చు. మగవాడికైనా అవ్వచ్చు, ఆడదానికైనా అవ్వచ్చు. ఈ రోజుల్లో కూర్చుంటుండగే అలా పడిపోయి చనిపోతున్నారండి. ఏంటో హార్ట్ అటాక్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజుల్లో. ఈ రోజుల్లో కాదు, నేనే చూశానండి. మా చుట్టుపక్కల నేనే చూశాను. అందుకనేసి ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చినా, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా విషయమైనా మీరు హామీ అది ఉన్నా సరే, కొంచెం ఇంట్లోని చెప్పండి. ఇంట్లో సజెషన్ తీసుకోండి. భర్త అయితే భార్యతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి ఇలాగ ఉన్నది పరిస్థితి అని చెప్పండి. భార్య అయినా సరే, ఏదైనా ఎవరికైనా డబ్బులు అవి ఇచ్చినా సరే, ఇంట్లోని భర్తకి చెప్పండి. పిల్లలు పెద్దవాళ్ళు అయితే పిల్లలకి చెప్పండి. ప్రతిదానికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకో, ఫ్యామిలీయే కదండి బాధపడేది. వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లోని తెలియదు కదా. వాళ్ళంతటా వాళ్ళైతే తెచ్చి ఇవ్వరండి. నేనైతే చూశాను. నా పర్సనల్గా నేనే చూశాను, చాలామందిని చూశాను. వాళ్ళైతే చనిపోయాడు, అయ్యో ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఉంటుందేమో అనేసి అయితే తెచ్చి ఇవ్వలేదండి. ఇవ్వలేదు, నేనే చూశాను. అందుకే మీకు ఎంత దీనిగా చెప్తున్నాను. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీదట ఇంట్లోని చెప్పండి. అయ్యంతా మీ భార్యాభర్తల డబ్బులే కదండి. ఎంత భర్త తెచ్చి కష్టపడి ఇచ్చినా సరే, భార్యకి కూడా హక్కు ఉంటుంది. ఆమెకు కూడా చెప్పాలి. రేపు పొద్దున్న మీరంటూ లేకపోయినప్పుడు పిల్లలు చూసుకునేది తనే కదండి. అది ఎవరైనా ఒకలే అని చెప్పను, ఎవరైనా భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఇంట్లోని చెప్పండి. ఆ డబ్బులు వీళ్ళు ఎలాగోలాగా అడిగి తెచ్చుకొని ఇంటిని పోషించుకోవడానికి పనికొస్తాయండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ ఇది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మంచి విషయమే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంకా కొంచెం ఈ వీడియో చూస్తే ఆ ఆలోచనలోకి వెళ్ళండి దయచేసి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే టాపిక్ గురించి నాకు కామెంట్స్ చేయండి ప్లీజ్. నాకు సపోర్ట్గా ఉంటుందంటే ఓకే. థ్యాంక్ యూ అండి.